శరీరమునకు ఒక కొత్త పుణ్యబలం ఒకటి వచ్చి జోడవుతుంది. ఈ బలం ఏం చేస్తుందంటే కొన్ని కోట్ల జన్మలుగా వస్తున్నటువంటి వాసనని తొలగతోసుకోవడానికి ఈ తేజస్సు సాధనంగా పనికొస్తుంది. అది రోమకూపములలోంచి లోపలికెడుతుంది. అందుకే శరత్కాలమునందు నదీ స్నానం గొప్పది అని ఎందుకంటారంటే శరత్కాలంలో ఉండే చంద్రుడు పరిణితి చంద్రుడు. ఆ చంద్రకాంతులలోంచి అమృతము స్రావమవుతుంది, అందులోకి నదీ జలములలోకి వెడుతుంది. ఇప్పుడు తెల్లవారకట్ట మీరు నదీ జలాలకి అభిముఖంగా పురుషుడు, వాలుకి స్త్రీ స్నానం చేస్తే ఆ స్నానము యొక్క తేజస్సు మీ రోమకూపముల గుండా లోపలికి వెడుతుంది. ఆ తేజస్సు ఇప్పుడు ఆ తేజస్సు లోపలికి వెడితే ఏమవుతుందంటే బుద్ధికి బలం వస్తుంది. ఎటువంటి బలం వస్తుందంటే గత జన్మలలోని వాసనలను తీసివేయగలిగిన బలం అది పొందుతుంది. అందుకే నేను మీతో నిన్న మనవి చేశా, వేదంలో ఒక మాట చెప్తారు, తీర్థే స్నాతి తీర్థం సమానానాం భవతి. తీర్థమునందెవడు స్నానం చేశాడో వాడు తీర్థం అవుతాడు. మణికర్ణిక యందు మీరు స్నానం చేశారనుకోండి, మీరు మణికర్ణిక అవుతారు. ఇప్పుడు మళ్ళీ తీర్థమునకే ఆ శక్తి ఎందుకుంది? నిన్న మీతో నేను మనవి చేశా, అంగీరసులు ఇక్కడ యజ్ఞం చేసి వాళ్ళ దీక్షని తపస్సుని వాళ్ళు తీర్థముల యందు ప్రవేశపెట్టి స్వర్గలోకానికి వెళ్ళిపోయారు. అది ఇప్పటికీ అలా ఉండిపోయింది. ఉండిపోవడంలో తీర్థ స్నానం చేస్తే శక్తి మీలు పెడుతుంది, యోగ బలంగా మారుతుంది. అందుకు కదూ శంకరులు మణికర్ణికా స్తోత్రం చేస్తూ యోగాభ్యాస బలేన చంద్రశేఖర తత్పుణ్య పారంగత అన్నారు. ఆ బలం చేత ఆ పుణ్యము చేత ఇప్పుడు ఈశ్వరుడికి దగ్గరవుతాడు. ఈ దగ్గరవడం ఎలా అవుతాడంటే పరమేశ్వరుడు ఏది చెయ్యొద్దు 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 అన్నాడో అది చెయ్యకుండా ఉండలేనని ఇన్నాళ్ళు అన్నాడు. ఇప్పుడు చెయ్యకుండా ఉండగలను అంటాడు. ఈ ఉండగలను అనగలిగినటువంటి శక్తి తీర్థస్నానం చేత వస్తుంది. ఇది బుద్ధి మీద ప్రభావం చూపిస్తుంది. అందుకే మీరు ఎప్పుడైనా ఏదైనా కర్మ చేశారనుకోండి, ఈ విషయం మీరు చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. మీరు ఏదైనా కర్మ చేస్తే మీరు చిట్ట చివర దేవతలను అడిగేది ఏమిటో తెలుసా? మీరు ఏ రూపంగా పరబ్రహ్మాన్ని ఉపాసన చెయ్యండి, చిట్ట చివరికి దాని ప్రయోజనం మీరు అడిగేది ఒక్కటే. ఆశీర్వచనము అని ఒక మాట ఉంటుంది. అతిథి ఇంటికి వస్తున్నాడు అనుకోండి, ఆ గోమయాన్ని ఇంటికి మహాత్ములు వచ్చే ముందు ఏం చేస్తారంటే గోమయాన్ని అలుకుతారు. అలికి చక్కగా దీపములు పెడతారు. పెట్టి పెద్దలు వచ్చినప్పుడు ఆ గోమయంతో అలికిన ప్రదేశంలో వారి పాదములు పెట్టమని పూజ చేస్తారు. అసలే గోమయంతో అలికిన ప్రదేశం, దాని మీద వారి పాదములు ఉంచారు. ఎందుకంటే మహాత్ములైనటువంటి వారి పాదములకు ఒక శక్తి ఉంటుంది. వారు నిరంతరము భగవద్ధ్యానము, భగవంతుడి గురించి ఆలోచించడంలో బ్రహ్మాండమునందున్నటువంటి సమస్త తీర్థముల యొక్క సారమును ఆయన పాదముల యందు ఈశ్వరుడు ప్రవేశపెడతాడు. నేను చెప్పట్లేదు, అజామిలోపాఖ్యానంలో పోతన గారు చెప్పారు, వ్యాసుడు చెప్పాడు. అందుకే మహాత్ములైన వారి పాదములకు నమస్కరించని వారి 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 తొలుత కట్టి తెండు దూతలార. మహాత్ముల పాదములకు తల తగిలించలేక గర్వంతో నిటారుగా నిలబడిన వాణ్ణి వాడి వాళ్ళని ముందు కట్టి తీసుకురండి అన్నాడు యమధర్మరాజు గారు. ఎవరు వారికి నమస్కరిస్తారో వారిని తాకండి, వారి జోలికి మీరు వెళ్ళకండి. ఎందుకంటే సమస్త తీర్థ సారము పాదముల యందు ప్రవేశిస్తుంది. అందుకే ఒక మహాత్ముడు ఎంత గొప్పగా ఏ విషయాన్ని మీకు బోధ చేయనివ్వండి, ఆయన తలకి నమస్కారం లేదు. మీరు చూడండి, త్యాగరాజస్వామి ఎంత గొప్ప సంగీతాన్ని బోధ చేశారు, ఎంత తత్వం చెప్పారో పంచరత్నాలు వాటిల్లో. త్యాగరాజస్వామి తలకి నమస్కారమా, పాదాలకి నమస్కారమా? ఒక మహాత్ముడు మీకు కనపడ్డారనుకోండి, మీరు ఆయన పాదములకు నమస్కరిస్తారా, ఆయన తలకి నమస్కరిస్తారా? ఆయన పాదములకు నమస్కరిస్తారు. కారణం ఏమంటే ఈశ్వరుడు పాదముల యందు ప్రవేశపెడతాడు. అందుకే వారి పాదజాడల యందు నడిచామంటారు. అంటే వారు ఏ మార్గమునందు వెళ్ళారో మేము మార్గమునందు వెడుతున్నాము అని అర్థం. మీరందుకే ఎన్ని పూజలు చెయ్యండి, ఏమి చెయ్యండి, మీరు చిట్ట చివరి అడిగేది మాత్రం ఒక్కటే అడుగుతారు, అది పేరు మార్చి అడుగుతారంతే. అందుకే అలా అడగడంలో మీరు మీ బుద్ధిని అనుసరించి అడగండి అన్నారనుకోండి, అడిగితే ఇక 24 గంటలు బతికున్నన్నాళ్ళు అడిగేది లౌకికమైన విషయాలే అడుగుతాం. అందుకే వేదం ఏం చేసిందంటే అసలు మనం ఏది అడగాలో అది వేదం నిర్ణయించింది. దాన్ని లఘుగాయత్రి అని పేరు పెట్టింది. అందుకే మీరు చూడండి, అమ్మవారిని పూజ చేశారనుకోండి, ఏమంటారు చిట్ట చివర?
కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. ఓ దుర్గి, ఓ దుర్గా, ప్రచోదనము చెయ్యి. గణపతిని పూజ చేశారనుకోండి, తన్న గణపతి ప్రచోదయాత్. శివుణ్ణి పూజ చేస్తే శివుడు ప్రచోదనం చెయ్యాలి. అసలు గాయత్రి మంత్రంలోనే ప్రచోదయ. అందుకే బ్రాహ్మణుడు ఎప్పుడూ గాయత్రి చేస్తుండాలి సంధ్యావందనం చేసి. ఎందుకంటే వాడి బుద్ధి ఎందు దోషం వస్తే కడిగేస్తుంటుంది గాయత్రి. ఆయన నిలబడితే కదా మిగిలిన వాళ్ళ నిలబడ్డం. ఆయనకే నిలబడ్డం చేత కాకపోతే వెనక వాళ్ళని ఆయనే నడిపిస్తాడు. ఇంకెందుకు ఆయనకి నమస్కారాలు? అందుకుని గాయత్రి చెయ్యాలి సంధ్యావందనం చేసి. ప్రచోదయాత్ ఈ మాట చెప్పినప్పుడల్లా అర్థం ఏమిటంటే మా బుద్ధులు ప్రేరేపింపబడుగాక అని అర్థం. మనసు సంకల్ప వికల్ప సంఘాతము, అది ఎప్పుడు ఊరుకోదు. ఇలా తెచ్చో ఓ ఆలోచన చెప్తుంది, వదులుతుంది, ఇంకో ఆలోచన చెప్తుంది, వదులుతుంది, ఇంకో ఆలోచన చెప్తుంది, వదులుతుంది. అదే దాని పని. నిర్ణయం బుద్ధి కలుషితమైందనుకోండి, మనసు చెప్పిన ఆలోచనలకి లొంగుతుంది. ఎప్పుడు అదే చెప్తుంది, ఇది వింటుంది. తిరగబడింది అనుకోండి, మనసు చెప్పింది బుద్ధి విని సాక్షిగా చెప్పావులే. ఇలా ఎన్ని కోట్ల జన్మల నుంచి చెప్పావో తెలుసా? ఎన్నాళ్ళ నుంచి నా చేత ఇలా తిప్పావో తెలుసా? చాలు చేసావు, ఇక అక్కర్లా. నీ చెప్పింది నువ్వు చెయ్యి. ఇక కుదరదు అలాంటి మాటలు, ఇక కుదరదు అలాంటి పనులంటూ. అక్కడే సత్పురుషుడు రెండవ వాడు విడిపోతాడు. సత్పురుషుడు ఎందుకయ్యాడంటే ఆయన ఎందు బుద్ధి ప్రచోదనమైంది దేవతానుగ్రహంగా. ఎప్పుడు ప్రచోదనం అవుతుంది? ఈశ్వరుడి దగ్గరికి వెడితే. ఎప్పుడు ప్రచోదనం అవుతుంది? మహాత్ముల దగ్గరికి వెడితే. ఎప్పుడు ప్రచోదనం అవుతుంది? సత్పురుషుల యొక్క మాటలు వింటే. ఎప్పుడు ప్రచోదనం అవుతుంది? శాస్త్రాభ్యాసము చేస్తే. అప్పుడు బుద్ధి ప్రచోదనం అవుతుంది. బుద్ధి ప్రచోదనం అయితే అంతే, ఇంకా వాడు సత్పురుషుడు అయిపోయినట్టే. ఎందుకంటే మనసు చెప్పడం నా లక్షణం అండి. మనసు అంటుంది, చూసావా, ఎవరు చూసి వచ్చారు, అక్కడ పడుంది. చక్కగా ఎవరో బంగారు మారేడుదలం ఇక్కడ పడేసుకున్నారు, జేబులో పెట్టుకో పర్వాలేదు అని. అయ్యో తప్పు కదూ, బంగారు మారేడుదలం ఇక్కడ దొరికితే ఈశ్వరుడి దగ్గర పెట్టేయాలి. ఎవరో ఈశ్వరుడికి ఇద్దామని తెచ్చి ఉంటారు, దొరికింది, నీ అదృష్టం, నీ చేత్తో ఇచ్చుకో అంటే నువ్వు పట్టుకుపోవడం ఏంటి అంటే. అందుకే మరి నేను చెప్పేది, ఈశ్వరుడు నీకు ఇవ్వాలనే నీకు దొరికేట్టు చేశాడు అని కొత్త ప్రతిపాదన తెస్తుంది. అప్పుడే మీరు ఓ మాట చెప్పగలగాలి, నీకు ఇవ్వాలనుకుంటే శివాలయంలో మారేడుదలంగా ఇవ్వక్కర్లేదు, నీ జీతంలోనే పెంపుదల చేసి ఇప్పించచ్చు. నోరు మొయ్యి చెప్పావు ఇలాంటి మాటలు చాలా కాలం అని అనగలిగిన బలం బుద్ధికి వచ్చిందనుకోండి, మనసు చెప్పి సాధించలేదు. పైగా ఏం చేస్తుందో తెలుసా, కొన్నాళ్ళకి దిక్కుమాల మాట చెప్పావు, ఆ కోణంలో ఒక్కసారి చూశా, అందుకని ఇప్పుడు ఈ పాపం పోవడానికి ఏం చేయాలో తెలుసా నేను అని. శతమూల శతాంకుర సర్వగుమ్మరతు నే పాపం దూర్వాదు స్వప్ననాశిని. ఇంకోళ్ళ మీద అసహ్యం వేస్తే ఎలా ఉంటామో అలా మనసు మీద అసహ్యపడి, దిక్కుమాలిందానా ఎటువంటి ఆలోచన చెప్పావో చూసావా, కలుషితమైంది నా బుద్ధి, నా ఆలోచన సరళి ఎంత దోషం వచ్చింది, ఇప్పుడు నేను ఆ పాపం పోగొట్టుకోవడానికి ఇదిగో గడ్డిపరక ముట్టుకుంటున్నాను అని. గడ్డిపరక ముట్టుకుంటాడు, అందుకు ముట్టుకుంది సీతమ్మ. భర్త పక్కన లేనప్పుడు పరపురుషుడితో మాట్లాడుతున్న దోషం పోవడానికి గడ్డిపరక పట్టుకుంది, వేదమునందు ప్రమాణం ఉంది కాబట్టి ఇప్పుడు గడ్డిపరక పట్టుకున్నావు, మనసు ఏం చేస్తుంది, చిన్నబుచ్చుకుంటా. ఎంత అన్యాయంగా తీసేడు రమ్మని, గడ్డిపరక ముట్టుకున్నాడు, ఇలా చేశానని, బాబు ఎందుకు వచ్చిన గొడవ. గయ్యాళి భర్తకి సాత్వికమైన పెళ్ళం సలహా ఒక రోజు చెప్తుంది, 2 రోజులు చెప్తుంది, 3 రోజులు చెప్తుంది, 4వ రోజు ఏం చేస్తుంది, నా కర్మ ఇంతేను అని ఆయన ఏం చెప్తే అలాగే ఏంటంటే. కొడుకు పెద్దవాడే, అమ్మ ఎందుకమ్మా నువ్వు చెప్పవు నాన్నగారికి అంటే, ఆయనకి మనం చెప్పలేనురా. మనసు కూడా అలా సాత్విక భావన పొందు. నీ చెప్పను ఇంకా అలాంటి మాటలు. ఎందుకో తెలుసా, ఆయన ఏం విండు. ఇప్పుడు పూర్వం వినేవాడు అలాగే, ఇప్పుడేం విండవు. ఇప్పుడు పూర్వం వినేవాడు, ఇప్పుడు ఎందుకు వింటలేదు, వంగాడు, వంగిపోయింది. ఎందుకు వంగిపోయింది అంటే శాస్త్రము గురువు యొక్క సంపర్కం వచ్చింది, దాని వలన వంగింది. ఈ వంగడం 2 రకాలుగాను వంగుతుంది. సత్సాంగత్యం కాకుండా దుష్టమైనటువంటి విషయములను వినడం, దుష్టమైనటువంటి నడవడగలిగిన వాళ్లతో సాంగత్యం వచ్చిందనుకోండి, అటుకు వంగుతుంది. ఇనప ముక్క నీటితో కలిసింది, తుప్పట్టి విరిగిపోయింది. ఏమిటి దాని కర్మ, నీరు తగిలింది ఇనుముకి, పాడైపోయింది. సత్సాంగత్యం
ఒకానొక పువ్వు యందు ఒక చీమ ఉంది. ఇప్పుడు ఆ పువ్వు పరమేశ్వరుడి పాదముల యందు సమర్పణం చేయబడింది. ఆ చీమ కూడా పరమేశ్వరుడి పాదం మీదకి వెళ్ళి అలా పాకి ఆయన పాదముల యందు నివేదన చేయబడినటువంటి ప్రసాదం ఇంత పిసరు తిని శరీరం వదిలిపెట్టింది. స్కాందంలో బ్రహ్మోత్తర ఖండంలో ఇలాంటి సంఘటనలు చూపిస్తారు. అంతే. అది కోట్ల జన్మలు దాటిపోయి ఒక మహారాజుగా పుట్టింది. ఒక పువ్వులో దూరినందుకు కోట్ల జన్మలు దాటింది. నీటితో కలిసినందుకు ఇనుము విరిగిపోయి. సంగమనందు దోషం లేదని చెప్పడానికి మనం ఎవరం? నువ్వు ఎవరితో సంగం పెట్టుకున్నావో నీ జన్మముద్ధరణ దాన్ని బట్టు. అందుకని తీర్థస్నానం వచ్చింది. ఈ తీర్థస్నానము అంత గొప్పది కాబట్టే తీర్థయాత్ర చెయ్యండి అంటారు. తీర్థయాత్ర చెయ్యండి, తీర్థయాత్ర చెయ్యండి అనడానికి కారణం ఏంటంటే తప్పకుండా తీర్థమునందు ఎందుకు స్నానము చెయ్యాలో తెలుసుకుని స్నానం చెయ్యాలి. అందుకని అంటున్నారు. అనగా తీర్థములు కోట్లు కలవు కాశీయందు, కానీ మణికర్ణికయే తీర్థమని ఎరుంగు. ఎన్ని కోట్ల తీర్థములున్నా మణికర్ణికా తీర్థం ఏదుందో అది మాత్రమే తీర్థం. అంటే మిగిలినవి కావా? అది తీర్థము అని పిలిచినప్పుడు మిగిలినవి తీర్థములు అని పిలవడం కుదరదు. అంటే దాని శక్తి అటువంటి. ఎందువల్ల అంత శక్తివంతమో నేను మీతో మనవి చేశా. ఎందుకంత గొప్పదైందో. 1008 సంవత్సరములు విష్ణు భగవానుడు తపస్సు చేస్తే వచ్చినటువంటి వరం అది. అందుకే ఆ మణికర్ణికా స్నానమునకు అంత శక్తి. అంతేకాని ఏమంటే ఇందులో స్నానం చేస్తే వస్తుందా అండి అన్నాడు అనుకోండి, కొయ్య మీదకి విద్యుత్ శక్తి తీగ వేస్తే మాత్రం ఎందుకు ఎక్కుతుంది విద్యుత్తు? అది నీరనుకోండి ఎక్కుతుంది. మీకు ఫలితము కలగడానికి ఈశ్వరుడు చేసినటువంటి నియమం ఏమిటంటే మీ విశ్వాసము ప్రాతిపదిక. విశ్వాసము దేని వలన ఏర్పడాలి? గురువాక్యము వలన ఏర్పడాలి. గురువు గారు చెప్పారు అలా ఉంటుందా? అక్కర్లేదు. గురువు గారు చెప్పారు సత్యం అంతే. అందుకే శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధా గదితా సిద్ధి యయా వస్తూపలభ్యతే. గురువు శాస్త్రము చెప్పిన మాటలు సత్యమని ఎవడు నమ్మాడో వాడు అనుగ్రహాన్ని పొందేస్తాడంతే. కాబట్టి తీర్థస్నానము అందుకని గొప్పదైంది పార్వతి అని మణికర్ణికా స్నాన వైభవాన్ని పరమేశ్వరుడు తెలియచేశాడు. అంత గొప్పది మణికర్ణికా స్నానం. అటువంటి స్నానం మనం చెయ్యగలిగాము అంటే పరమేశ్వరుని యొక్క నిర్హేతుకమైనటువంటి కారుణ్యము కారణం తప్ప వేరొకటి మన కర్మకు కారణం కాదని గుర్తించాలి. మనకేదో ఉండిపోయి ఊడిపోయి మనం మణికర్ణికా స్నానం చేయలేదు. పరమేశ్వరుని పరిపూర్ణంగా అనుగ్రహించి ఇంత నమ్ముకుని వచ్చారా, ఏమీ చేతకాని వాడ కోటేశ్వరరావు 4 మాటలు చెప్తే నమ్మి మధ్యాహ్నం పడవలెక్కి స్నానానికి వచ్చారా వీళ్ళు, కాబట్టి వీళ్ళని నేను అనుమతిస్తున్నాను స్నానానికి అంటే మనం స్నానం చేయగలం. లేకపోతే స్నానం చేయలేం. అన్నిటికన్నా తేలిక ఏమిటో తెలుసా అండి? స్నానమునకు ప్రతిబంధకాన్ని సృష్టించడం. స్నానానికి ప్రతిబంధకాన్ని సృష్టించడం చాలా తేలిక. ఎందుకో తెలుసా? ఒకటే అంటాడు, నీళ్లు బురదగా ఉన్నాయండి అంటే చాలా అయిపోయింది, అంతే, ఇంకా స్నానం పోయింది. అది గంగండి. అది పైకి ఎలా ఉందేమో అది ఇండిపి గింజ. నాలో ఉన్న కల్మషాల్ని పోగొట్టగలిగిన శక్తి దానికి ఉందని మునిగిన వాడెవరో వాడు ధన్యాత్ముడు. మరి మణికర్ణికా ఘట్టంలో ఓ మొసలు అక్కడే ఉన్న దానికి వచ్చిందా ఫలితం? మనసులో అధ్యవసాయం ఇది. మనసులో అధ్యవసాయం ఉంటే స్నానము వలన ఫలితం. అంతేగాని కేవలం అజ్జనము ఫలితం అయితే వసలికి వచ్చి ఉండాలి. మరి రాలేదే. ఎందుకని అంటే దానికి శాస్త్రం మీద విశ్వాసం పెంచుకోవడానికి విని అధ్యవసాయమును పెంపొందించుకోగలిగిన ధృతితో కూడిన మనస్సు లేదు. అది మనకుంది. అలా మార్చడానికి బుద్ధి మీద ప్రభావం చూపించడానికి శాస్త్రము గురువు ఉన్నారు. ఇక్కడ వచ్చినందుకే గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అసలు గురువు పేరెత్తకుండా ఏదీ చేయలేము. అందుకే గురువు తలుచుకున్నాడా కోట్ల కోట్ల జన్మల పుణ్యాన్ని మీకు తీసుకొచ్చి మూట కట్టప్పజెప్పేస్తాడు అంతే. కాబట్టి అది గురువు. అందుకే మహానుభావుడు పోతన గారు భాగవతంలో అద్భుతమైనటువంటి పద్యం, రుక్మిణీ కళ్యాణంలో రుక్మిణీదేవి అంటుంది, నాకు నువ్వు ఈశ్వరుణ్ణి తీసుకొచ్చి ఇచ్చావు అగ్నిజ్యోతండితో అంటుంది. నేను దీనికి నీకేం చెయ్యాలి? దీనికి నీకున్ ప్రత్యుపకృతిం చేయంగా నేనేరా అంజలి ఘటించదభూసురాన్వయమణి సద్బంధు చింతామణి. గురువు గారికి ప్రత్యుపకారం ఏమిటి? చేయడానికి ఉండదు.
ఏం చేయాలి? ఎప్పుడూ గురువు గారికి నమస్కారం చేస్తూ ఉండడమే. మణికర్ణిక వైభవం చెప్పిన శంకర భగవత్పాదులకి ఏం చేస్తుండాలి? జయ జయ శంకర హర హర శంకర అంటే పడవలో వెళ్ళడమే. నువ్వు అదొక్కటి మరిచిపోయి పడవలో తేభ్యమ్మహం వేసుకొని చూస్తూ వెళ్ళిన నాడు నువ్వు కృతజ్ఞుడు అయిపోయావు. జయ జయ శంకర హర హర శంకర అని వెళ్ళిన నాడు నువ్వు కృతజ్ఞుడవయ్యావు. చెప్పినది శంకర భగవత్పాదులు మణికర్ణికా స్తవాన్ని. నీకు విశ్వాసాన్ని ఇచ్చిన వారు శంకర భగవత్పాదులు. శంకరుడు అన్న పేరు వచ్చేటట్టు కాకుండా స్నానం చేసిన వారికి ఫలితం వచ్చేటట్టుగా స్తోత్ర రచన చేసి ఇచ్చిన వారు శంకర భగవత్పాదులు. ఇన్ని కోట్ల జన్మల పుణ్యాన్ని నీకు తీసుకొచ్చి కట్టబెడుతుంటే ఇన్ని నీకు చెప్పిన శంకరుల నామం చెప్తూ ఘట్టానికి వెళ్ళి నువ్వు రావడానికి నీకు భేషజం అడ్డొస్తే నువ్వు కృతజ్ఞుడవు. నీకెక్కడి నుంచి వస్తుంది పుణ్యం రమ్మంటే? నోరారా నువ్వు చెప్పగలగాలి శంకరనామం. నువ్వు శంకరుల కన్నా గొప్పవాడివేం కాదు. శంకరుల కన్నా గొప్పవాడు లోకంలో వీరొకడు లేడు లేడు లేడు. కాబట్టి ఆయన నామం నిరంతరం ప్రతిధ్వనిస్తూ ఉండాలి. అందుకే జయ జయ శంకర హర హర శంకర చెప్తూనే వెళ్ళాలంతే. అనుగ్రహించిన వాడు వాడు. ఈ శరీరాన్ని ఇచ్చిన తండ్రిని గుర్తు తెచ్చుకుంటే నమస్కరిస్తున్నామే, తల్లిని నమస్కరిస్తున్నామే. మనకి ఆయనకి ఏ సంబంధం ఉంది? ఎప్పుడు అవతార స్వీకారం. మహానుభావుడు రాబోయే తరాల్లో కలిపురుషుని ఉద్ధతిలా ఉంటుందని మనకి విశ్వాసం నిలబడేటట్టుగా, ఎంత అవిశ్వాసము ప్రబలుతోందో అంత విశ్వాసము నిలబడేటట్టుగా మనకి అష్టకాన్ని రాసి అందించి శరీరాన్ని విడిచిపెట్టి ఇప్పటికీ సౌందర్యలహరిలో శబ్దస్వరూపాన్ని పొంది ఉన్నటువంటి శంకర భగవత్పాదులకి నమస్కారం చేస్తూ గంగలో వెళ్ళలేకపోతే అంతకన్నా కృతజ్ఞత వేరొకటి ఉంటుందా? అందుకుని శంకరనామం చెప్తూ వెళ్ళడమే మణికర్ణికా స్నానమునకు అర్హత. పరమేశ్వరుని నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణము తప్ప యథార్థమునకు మనకటువంటి తీర్థముల యందు స్నానమునకు అర్హత ఇంకొకటి ఉండదు. నీ దగ్గర డబ్బు ఉండొచ్చు, నువ్వు వస్తే స్నానం చెయ్యాలని ఎక్కడుంది? 104 జ్వరం వస్తే. కానీ పరమేశ్వరుడి అనుగ్రహం ఉంది. స్నానం చెయ్యడానికి కావలసినటువంటి ఆనుకూల్యత అన్ని రకములుగాను సిద్ధింపచేస్తాడు. అందుకే కాశీపట్టణ వైభవం చెప్తూ ఒక మాట చెప్తారు. కాశీలో మరణించడం కాదు, కాశీలో చాలా కాలం ఉండి ఎక్కడో మరణిస్తే మోక్షాన్ని పొందుతాడన్న. కారణం ఏమిటో తెలుసా అండి? అయస్కాంతం మీద ఇనప ముక్కని పెట్టి బాగా రుద్దారు అనుకోండి. మీరు బాగా రుద్దేసిన తర్వాత ఇనం ముక్కను అక్కడ పెట్టి గుండు సూదిని పెడితే ఇనం ముక్క గుండు సూదిని లాగుతుంది. అది అయస్కాంతాన్ని రుద్దుకుని ఇనప ముక్క అయస్కాంతమైంది. కాశీపట్టణంలో ఉన్నవాడెవరో చాలా కాలము వాసము చేయడం చేత వాడు ఈశ్వర కృపకు పాత్రుడైపోయాడు. ఈశ్వర కృపకు పాత్రుడైపోయిన వాడు కొద్ది కాలం ఎక్కడో బయటుండి శరీరం విడిచిపెట్టినా ఇప్పటికి వాడికి ప్రతిబంధకం కాదు, వాడు మోక్షానికి వెళ్ళిపోతాడు. కేవలము వాసము చేత అంత గొప్ప శక్తి కలిగినటువంటి పట్టణం కాశీపట్టణం. అటువంటి పట్టణంలోకి ప్రవేశించడం, అటువంటి పట్టణంలో నిలబడడం పరమేశ్వరుని యొక్క అనుగ్రహం. ఇక్కడ అమ్మ విశాలాక్షిగా అన్నపూర్ణగా నిలబడుతుంది, ఆయన శక్తి స్వరూపం. ఇక్కడ ఉండేటటువంటి అమ్మకి అన్నపూర్ణ అని పేరు. అమ్మకి అనేక పేర్లు ఉన్నాయి, అన్ని చోట్ల ఒకే పేరు ఉండదు. ఒక చోట ఆవిడ సుగంధ కుంతలాంబ, ఒక చోట ఆవిడ నీలకుంతలాంబ, ఒక చోట ఆవిడ అఖిలాండీశ్వరి, ఒక చోట ఆవిడ మీనాక్షి, ఒక చోట ఆవిడ కామాక్షి, ఒక చోట ఆవిడ శారద. శంకర భగవత్పాదులకి అత్యంత ప్రీతిపాత్రమైన పేరు ఏదైనా ఉంటే లోకంలో అది శారద. శారద శారద, అందుకే ఆయన పెట్టిన మఠాల పేర్లు శారదా మఠాలు. అటువంటి శారద, అటువంటి తల్లి కాశీపట్టణంలో అన్నపూర్ణ విశాలాక్షి. ఎందుకు పెట్టాలి ఆ పేరు అన్నపూర్ణ అని అంటే దానికి కారణం ఉంది. అన్నపూర్ణ అని ఎందుకు పిలుస్తారు? అన్నపూర్ణ అంటే అన్నపూర్ణ తత్వం ఎక్కడుంటుంది అంటే శరీరమునందు ఉంటుంది. అసలు ముందు మీరు అది గమనించాలి. అన్నపూర్ణ తత్వముగా శరీరమునందు ఉంటుంది. ఇప్పుడు అన్నం తిన్నానండి, జీర్ణం అవ్వలేదు, వాంతి అయింది, ఏమైనా ఉపయోగం ఉందా? అది అనారోగ్యం. తినడం ప్రధానం కాదు, తిన్నది వంట పట్టడం ప్రధానం. ఏది మీకు ముందు బయట ఉన్నప్పుడు మీకన్నా భిన్నంగా ఉందో అది మీరు తిన్న తరువాత మీరైపోవాలి. నేను మధ్యాహ్నం ఆనపకాయ కూర తిన్నాను, నేను ఇంకొక గంటన్నర పోయేటప్పటికీ ఆనపకాయ కూర నేను ఆనపకాయ కూర రెండుండవి. ఆనపకాయ కూర నేనైపోతాను.
నేనైపోవడం అంటే నా సప్తధాతువుల యందు అది ప్రవేశిస్తుంది, అది సప్తధాతువులుగా మారిపోతుంది. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధాగా మారుతుంది. అప్పుడు ఇక ఆనపకాయ కూర ఏది అని అడిగారు అనుకోండి, ఇందులో ఉండదు. అలా ఉండకుండా సప్తధాతువులుగా మారుతుండడాన్ని అన్నపూర్ణాతత్వము అంటారు. అది ఎంతకాలము దీనికి ఉంటుందో అంతకాలము ఇది ఉపాసనకు యోగ్యమవుతుంది. ఎప్పుడది పోతుందో శరీరంలో అప్పుడు అది ప్రాణోత్క్రమణమునకు సిద్ధమైపోతోందని గుర్తు. అంటే జీవుడు దీన్ని విడిచిపెడుతున్నాడని గుర్తు. అన్నపూర్ణాతత్వము వదిలిపెట్టేసింది అనుకోండి, ఇక దీన్ని వదిలిపెట్టేస్తున్నాడు జీవుడని గుర్తు. అంటే కోట శిథిలమైంది. అంటే ఇందులోకి ఏదైనా వేశారనుకోండి మీరు, అది పుచ్చుకోదు. మీరు ఏదైనా తాగారనుకోండి, ఉండదు. డాక్టర్లు అయితే డీహైడ్రేషన్ అంటారు, చాలా డేంజరస్ సిమ్టమ్, అంత తొందరగా ఒప్పుకోరు. అప్పుడు ఎక్కడికో వెళతానంటే కుదరదు. ముందు గబగబా ఉప్పు పంచదార కలిపిన నీళ్లు తాగండి అంటారు. ముందు శరీరంలో నీరు నిలబడాలి. ఎందుకంటే నీరు నిలబడకపోతే శరీరం ఉండదు. ఇది ఇప్పుడు డాక్టర్ గారు చెప్పడం కాదు, నేను డాక్టర్లను చిన్నపుచ్చట్లేదు. వైద్యో నారాయణో హరిహి వేదం ఎప్పుడో చెప్పింది, లింగ పురాణం ఎప్పుడో చెప్పింది. సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అని చెప్పింది. నీటి రూపంలో ఈశ్వరుడు ఉంటాడు. ఆ నీరు ఇందులోకి వెళ్ళి ఇమిడినంత కాలం నువ్వు ఉన్నావు, భవతి 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 అంటారు. నీరు ఇందులో ఇమడకపోతే ప్రమాదం వచ్చేసిందని గుర్తు. దాన్ని ఆపుతాడు కాబట్టే ఈశ్వర స్వరూపం ప్రథమో దైవ్యోభిషకో, శివుడు వైద్యుడి రూపంలో ఉంటాడు. ఇప్పుడు ఆ నీరు అంత ముఖ్యం. ఆ నీరు లోపలికెళ్ళి ఇముడుతూ ఉండాలి, ఆహారం లోపలికెళ్ళి ఇమిడిపోవాలి. అందుకే ఆయన అదృష్టం అండి, ఏది తిన్నా జీర్ణం అవుతుంది అంటే. ఒక్కొక్కటి దురదృష్టం చూడండి, ఇలా తింటాడు అంతే అనారోగ్యం వస్తుంది, ఇక వాడు ఎక్కడికి రాడు. ఎందుకన్నారనుకోండి, నిన్న రాత్రి నుంచి వాంతులు అవుతున్నాయండి అంటారు. అన్నపూర్ణాతత్వమునందు దోషం వచ్చిందంటే అన్నము తినడంలో ఎప్పుడూ పరమేశ్వరుని యందు భక్తితో తిన్నవాడు కాడు. ఇప్పుడు అదే ప్రతిబంధకంగా నిలబడుతుంది. దీన్ని చరక సంహితలో మహానుభావుడు ఆత్రేయ మహర్షి ఎంత పెద్ద వ్యాఖ్యానం చేశాడో దీనికి. ధర్మలోపం వచ్చినప్పుడు పిండాండమునందు బయట బ్రహ్మాండమునందు కూడా ప్రతిబంధక స్వరూపంగా ఎలా నిలబడుతుందో చెప్పాడు ఆయన. ఆ ప్రతిబంధక స్వరూపంగా ఉండకుండా ఉండాలి అంటే అన్నపూర్ణోపాసన చేస్తూ ఉండాలి. అది నేనుగా మారిపోయే ప్రక్రియ అమ్మవారు కాబట్టి ఆవిడికి చెప్పకుండా, ఆవిడ్ని స్తుతించకుండా తినకూడదు. అందుకే మీకు అన్నపూర్ణాష్టకంలో మొట్టమొదటే ఓ మాట అంటారు, నిత్యానందకరి. దీనికి పప్పు దీనికి కూర అని చెప్పలేదు ఆవిడ. ఆవిడని ఏం చెప్పారంటే నిత్యానందకరి, ఎప్పుడూ ఉండేటటువంటి ఆనందమును ఇయ్యగలిగినది, చేయగలిగినది. ఎప్పుడూ ఉండే ఆనందం ఏది? మోక్షానందం. మోక్షానందమును పొందడానికి కావలసినటువంటి అర్హత నీకు ఇచ్చున్నది ఆవిడే. ఆవిడ అనుగ్రహం ఉన్నదా, నీ పంచేంద్రియములు పరమేశ్వరుడి వైపుకి తిరుగుతాయి. ఆవిడ అనుగ్రహము లేదు, పంచేంద్రియములు భోగముల వైపుకి తిరుగుతాయి. సుందరకాండ అని ఆ కాండకి పేరెందుకు పెట్టారంటే మహర్షి ఏకకాలమునందు భోగముల వైపుకి తిరుగుతున్నవాడు, ఏకకాలమునందు భగవంతుని వైపుకి తిరుగుతున్నవాడు, ఇద్దరిని ఒకే తల్లి ఎలా అనుగ్రహిస్తుందో పరదేవతగా సీతమ్మని అక్కడ పెట్టి చూపించారు సుందరకాండను. ఆ సీతమ్మే శిశుపావృక్షం కింద కూర్చుంది. రావణాసురుడు వచ్చాడు, వాడికి ఆమె అనుభవింపబడవలసినటువంటి స్త్రీగా కనబడుతోంది, తాను ఎత్తుకొచ్చిన ఆడదిలా కనబడుతోంది. అమ్మతనం కనబట్టలేదు, ఆడతనం కనబడుతోంది. పైన చెట్టు మీద ఒక ఆయన కూర్చున్నారు, ఆయనకి ఆడతనం కనబట్టలేదు, అమ్మతనం కనబడుతోంది. ఎవడికి అమ్మతనం కనపడిందో వాడు భవిష్యత్ బ్రహ్మ, ఎవడికి ఆడతనం కనపడిందో వాడు సర్వనాశనం అయిపోయాడు. 10 తలకాయలు ఉన్నా తెగిపోయి. నువ్వేం కావాలనుకుంటున్నావో సుందరకాండ చదివి నేర్చుకో. అది తీర్పు మహర్షిది సుందరకాండలో. లేకపోతే ఆవిడ అదే అయితే కర్ర, ఎక్కడ కూర్చొని వాడిని ఎవరినన్నా బయట నుంచి తీసుకొచ్చి ఇది ఏమిటంటే కర్ర అనే అనాలి. మరి సుందరకాండలో సీతమ్మ హనుమకి అంత గొప్పగా ఎలా కనబడింది, రావణుడికి అంత హీనంగా ఎలా కనబడింది అంటే ఆవిడ శక్తి అదే. పంచతన్మాత్రలను భోగముల వైపుకి తిప్పుతుంది. భగవద్భక్తితో నిలబడే ప్రయత్నం చెయ్యకపోతే 5 ఇంద్రియములు భోగముల వైపుకి తిప్పేస్తుంది. కంటితో చూడకూడనివన్నీ చూస్తాడు. అందుకే అంటుంది, ఒరే నన్ను అపహరించి తెచ్చావుగా, ఇప్పుడు నువ్వు ఈ పాపం ఎక్కడికి వెళ్ళి పోగొట్టుకుంటా ఉంది. చూడకూడని చూపు చూశావు,
మాట్లాడకూడని మాట మాట్లాడావు. మనమైనా అంతే, ఈ కంటితో చూడకూడనిది చూస్తే, మాట్లాడకూడనిది మాట్లాడితే అది పరదేవత ఇచ్చిన అనుగ్రహాన్ని పాడు చేసుకోవడమే. ఇప్పుడు అన్నపూర్ణ ఏం చేసిందంటే బయట అన్నాన్ని ఇచ్చింది, పిండాండాన్ని తినమంది, తిండిని జీర్ణం చేసుకుని కలిపింది, దీని శక్తితో నిలబెట్టింది. ఇందులో కొంత భాగం మేధస్సుగా మారింది, ఇంద్రియములను పరిపుష్టం చేసింది, కంటికి చూడగలిగిన శక్తిని, చెవికి వినగలిగిన శక్తిని ఇచ్చింది. ఇప్పుడు నీ పాత్ర ఏమిటి? బుద్ధి కలిగిన ప్రాణిగా నువ్వు శాస్త్రాన్ని గురువుని పట్టుకున్నావు. ఈ రెండు వదిలేసి పనికి మాలినవి పట్టుకున్నావు. ఇప్పుడు ఆవిడ ఏం చేస్తుందో తెలుసా అండి? ఈ దోషానికి శిక్ష వేస్తుంది. ఆ శిక్షయే వాటి యందు అనురక్తి రూపంలో నాశనం అయ్యే స్థితిని కల్పిస్తుంది. కొన్ని కోట్ల 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 జన్మల కింద కడతాడు మళ్ళీ. అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో ధన్య అన్న నామానికి భాస్కరరాయల వారు మహానుభావుడు వ్యాఖ్యానం చేశారు. ఆ వ్యాఖ్యానం చేసినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు. అనురక్తి ఉండిపోయింది, మా ఆవిడ, మా అబ్బాయి, మా అమ్మాయి, ఈ అనురక్తి ఉండిపోయింది. వాడు తిరియక్కుగా వెళ్ళిపోవాలి, వెన్నుపాము అడ్డంగా ఉన్న ప్రాణిగా వెళ్ళిపోతాడు, కోట్ల జన్మల కింద వెళ్ళిపోతాడు. వెన్నుపాము అడ్డంగా పెరిగిందా? ఇలా అడ్డంగా పుట్టి అడ్డంగానే వెన్నుపాము పెరిగింది అంటే వాడికి బుద్ధి లేని ప్రాణి అని గుర్తు. అడ్డంగా పుట్టి వెన్నుపాము నిలువుగా పెరిగింది అంటే వాడికి బుద్ధి ఉన్న ప్రాణి అని గుర్తు. మనిషి భూమికి అడ్డంగా పుట్టి నిలువుగా పెరుగుతాడు. మిగిలిన జంతువులు అడ్డంగా పుట్టి అడ్డంగానే పెరుగుతుంది వెన్నుపాము అంటే దానికి బుద్ధి లేదు అని గుర్తు. ఇప్పుడు నీకు ఈ జన్మలో వెన్నుపాము నిటారుగా ఉంది, నువ్వు శాస్త్రాన్ని గురువుని పట్టుకోవాలి. నువ్వు కాశీ రావాలి, మణికర్ణికా స్నానం చెయ్యాలి, విశ్వనాథుణ్ణి సేవించాలి. నువ్వు చెయ్యలేదు, నీ కర్మ. శాస్త్రం ఏమందవు, ఏం చేసినట్లు మరి? ఇది తప్ప ఏదో చేసినట్టు. ఏదో చేశావే అది అక్కడ వరకే పనికొస్తుంది, ఉన్నతికి పనికిరాదు. కాబట్టి మళ్ళీ వెన్నుపాము అడ్డంగా ఉండే ప్రాణిగా కోట్ల జన్మలు ఎడతాడు. మళ్ళీ నిలువుగా ఉండే ఎప్పుడు వస్తాను ఏమో తెలియదు. కాబట్టి అమ్మవారి అనుగ్రహం ఉన్నదా, పంచేంద్రియములు భగవంతుడి వైపుకి తిరుగుతాయి. అమ్మవారి అనుగ్రహం లేదా, పంచేంద్రియములు భగవంతుడి వైపుకి తిరగవు. ఆవిడ అనుగ్రహము ఉంటే భక్తి, ఆవిడ అనుగ్రహము లేదు భక్తి లేదు. ఆవిడ అనుగ్రహం ఉంది, ఆవిడ శక్తి స్వరూపిణి. ఆవిడ మీరొక్కటే జ్ఞాపకం పెట్టుకోవాలి, ఇదే అత్యంత ప్రధానమైన కీలకమైన విషయం మీరు గుర్తించవలసింది. ఏ కదలిక అయినా ఆవిడే, ఏ కదలిక లేకపోవడమే ఆయన. పట్టుకున్నారో లేదో బాగా? ఏ కదలిక అయినా ఆవిడ, ఏ కదలిక లేకపోవడం ఆయన. శివ శివ అన్న శబ్దాలకు అర్థం అది. ఏ కదలికైనా కానివ్వండి, ఆకలేసింది, ఇప్పటిదాకా లేని కదలికోటి వచ్చింది. యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఇందులో పదార్థం అయిపోయింది, వెయ్యమని ఆకలిగా చెప్పింది. అమ్మా నువ్వే, నీకు నమస్కారం. నాకేం సిగ్గేయలేదు ఇప్పటివరకు. సిగ్గేయలేదు అంటే మీరు తప్పు కోణంలో తీసుకోకూడదు. లజ్జ అని ఒక మాట అంటే ముఖము ఎర్రపడి అత్యంత సంతోషంతో శాస్త్రీయమైనటువంటి సంతృప్తి అభివ్యక్తమైతే ఏర్పడేటటువంటి ఎరుపు రంగు కాంతికి లజ్జ అని పేరు. నేను మీకు ఒక ఉపమానం చెప్పాలి అంటే, భర్త గారింటికి వచ్చాడు. భర్త గారింటికి వచ్చినప్పుడు కులకాంత యొక్క ముఖము ఎర్రపడుతుంది. మావారు అని సంతోషంతో ఆనందపడుతుంది. అందుకే తిక్కన గారు మహాభారతాన్ని చెప్తూ ఓ మాట అంటారు, సూర్యుడు రోజు వస్తాడు ఇంటికి, ఆఫీస్కి వెళ్ళిన మొగుడు ఇంటికి రాడేంటి? అలాగే సూర్యుడు రోజు సాయంకాలం ఇంటికి వస్తాడు, కానీ సూర్యుడు ఇంటికి వచ్చేటప్పటికి పశ్చిమ కాంత ముఖం ఎర్రపడుతుంది. అందుకుని సూర్యాస్తమయమునందు పశ్చిమ దిక్కు ఎర్రగా ఉంది అన్నారు తిక్కన గారు. అంటే యాదేవి సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. తిరిగి 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 పడుకున్నాడు. ఇప్పుడు ఈ ఒక్క తిరుగుడే ఉంది. జీర్ణాశయం కదులుతోంది, ఊపిరితిత్తులు కదులుతున్నాయి, గుండె కదులుతోంది, రక్తం కదులుతోంది, ఆలోచనలు కదలట్లేదు. ఇది యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అసలు ఏ కదలికలు లేవు. ఇలా కూర్చుని పంచేంద్రియములను అరికెట్టాడు. పంచేంద్రియోన్మాదంబు బాపి అంటారు పోతనగారు చోట. ఉన్మాదము వాటిది, పిచ్చి, అది అరికెట్టాడు. కన్నిలా తెరిచే ఉంది కానీ చూడదు.
అంటే కంటికి మనసుకి మధ్యలో ఉండే కవాటం తెగిపోతుంది, చెవికి వినడానికి కవాటం తెగిపోతుంది. అలా ఉంటాడు. ఇదే యోగతారావళిలో మొన్న ఎవరో అన్నారు ఇక్కడ నాతో, యోగతారావళి వినాలండి ఒకసారి మీరు చెప్తేను. యోగతారావళి అద్భుతం, అందులో ధ్యానం గురించి శంకరులు అంటారు. అసలు శంకరులు అలా చెప్పగలిగిన వారు లేరు. శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగే సదా వసంతం తమర్జునం మల్లిక పూర్వమేనం శ్రీశైల శృంగక కుహరేషు కదోపలప్స్యే గాత్రం యదామలతాః పరివేషయంతి కర్ణే యదాః విరచయంతి ఖగాశ్చ నీడాస్ అంటారు. ధ్యానమనందు కూర్చున్నవాడు ఇలా కూర్చుంటే కదలికలు ఎంత ఆగిపోవాలంటే ఏదో నాటకంలో కూర్చున్నట్టు కూర్చోవడం కాదు, ఉత్తిని నిజంగా చెవికి ఏదీ వినపడకూడదు, కంటికి ఏదీ కనపడకూడదు, ముక్కుకి ఏ వాసన తెలియకూడదు. అలా స్తంభీభూతుడై ఉండిపోయాడు అనుకోండి, మందరంగా ఊపిరిళ్ళు వస్తోందంతే. ఇప్పుడు అలా పాకుతున్న తీగ దగ్గరికి మీరు కూర్చుంటే 4 రోజులైనా అది మీ బొటన వేలు చుట్టుకోదు, అలా పక్కకి వెళ్ళిపోతుంది. మీరు కదలకుండా కూర్చున్నారనుకోండి, ఒక బఠానీ తీగ పక్కన, అది తీగని మీకు చుట్టదు, చుట్టకుండా అలా పక్కకి వెళ్ళి రాయిని చుట్టుకుంటుంది, పుల్ల మొక్కను చుట్టుకుంటుంది. ఎందుకో తెలుసా? దానికి తెలుసు వీళ్ళు లేచిపోతాడని, అందుకే మీకు అది చుట్టుకోదు. రాటిని పుల్ల మొక్కని చుట్టుకుంటుంది, ఇవి రెండూ కదలవని దానికి తెలుసు. ఎవరిని చుట్టుకుంటుందో తెలుసా? అపారమైనటువంటి తపస్సమాధి ఎందు ధ్యానములో అలా ఉండిపోతే పుల్ల మొక్కంతో రాయంతో వీడు కదలడని వచ్చి చుట్టుకుంటుంది. గాత్రం యదామలతాః పరివేషయంతి, తీగలన్నీ అల్లుకుంటాయి. అల్లుకుని అలా కూర్చుని ఉండిపోయాడు. ఒళ్ళు మట్టి పట్టింది, వానబడింది, అక్కడ చిన్న మొక్క మొలిచింది, అది చెట్టు అవుతుంది. ఇప్పుడు చుట్టూ చెట్లు తీగలు అన్ని అల్లుకుపోయి, అల్లుకుంటే ఊరుకుంటాయేంటి? దాని మీద పక్షులు వచ్చి గూళ్ళు ఎట్టాయి, ఊరుకుంటాయా? పైగా అవి గూడు పెట్టుకోవడానికి తేలిగ్గా ఉండాలంటే ఒక కన్న ఉంటే దానికి చాలా తేలిక, అందులో పుల్లెడతాయి. ఇప్పుడు వీడు కదలడగా, అందుకని చెవుల్లోకి తెచ్చి పుల్లలెడతాయి. ఎంత ధ్యానంలో ఉన్నవాడైనా, ఎంత నిద్రపోతున్నవాడైనా చెవిలో పుల్లడితే లేచి కూర్చుంటాడు. తర్వాత స్థాయిలో ధ్యానంలో ఏమవుతాడంటే చెవిలో తెచ్చి పుల్లలు పెట్టి గూడు కడతాయి. గూడు కట్టి అవేం ఊరుకోవు, అవి గుడ్లెట్టి పిల్లలు ఎడతాయి. పిల్లలెట్టి అసలు ఊరుకోవు. తెల్లవారిందో వాటి అలరి మొదలు. మీరు వెంకటేశ్వర సుప్రభాతంలో వింటూ ఉంటారుగా, అక్కడ కదలీ పల్లపాయసాని అని అవి అక్కడి నుంచి ఇంకా చిలకలు వచ్చి ఆ పళ్ళు తింటూ కోతలన్నీ మొదలు పెడతాయి, కోయిలలు కోతలు మొదలు పెడతాయి. ఈ పక్షులు ఆ చిన్నపిల్లల అమ్మ కోసం అరుస్తాయి, అదేదో ఆహారం పట్టుకొచ్చి ఇలా వచ్చి వారేటప్పటికి వెళ్ళి కూ 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 అని నోళ్ళు విప్పుతాయి. అదో దాంట్లో నోట్లో పెట్టి మళ్ళీ పరిగెడుతుంది, మళ్ళీ తెస్తుంది, రెండో నోట్లో పెడుతుంది. అరుపులు, కేకలు, బొబ్బలు, ఇంత అల్లరి. పరవస్తు చిన్నయ్యేశ్వరి వర్ణిస్తాడే, గంగా తీరమనందు ఒక పెద్ద వటవృక్షంబు కలదో, దాని మీద అనేకమైనటువంటి మృగ కాక పక్షి సంఘము జీవించుచుండే అని. అలా ఈ గోళ్లలో అరుపులు, కేకలు, బొబ్బలు, ఈ పక్షుల అల్లరి ఆయనకే తెలియదు. అలా ఉండిపోయిన స్థితి శంకరా నాకు శ్రీశైలంలో ఎప్పుడైనా వస్తుందా అన్నారు శంకరాచార్య.